ప్రభువా, తరతరములకు రాజువా. శరణు నిన్ను వేడ, కరములెత్తి నిన్ను పిలువ. 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 పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నిన్నరేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, నిన్నడైన నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్నడైన నన్ను మరచిపోయావా. మీ చేతి పనిలో జయము కావాలా, జ్ఞాన విద్య వివేకములు కావాలా? ఇవన్నీ కావాలంటే ఏం కావాలంట? దేవుని ఆత్మ పూర్ణినిగా చేసి ఉన్నానని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. విచిత్రమైన పనులు, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. కావాల్సిన ఖర్చులు కూడా దేవుడు ఇచ్చాడంట. అందుకే నేను అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ ద డిజైర్ టు డూ సంథింగ్ బిగ్? ఈ లోకంలో, ఈ జీవితంలో గొప్పది నేను ఏమైనా సాధించాలి, గొప్పదాన్ని అవ్వాలి, కనీసం ఆశ కూడా లేదా? అవును, మీ కుటుంబము బాలేదేమో, అవును మీ బ్యాక్గ్రౌండ్ అంత తగ్గింది కాదేమో, బట్ యు నో, పెంట కుప్పల నుండి లేవనెత్తి దేవుడు సింహాసనం ఎక్కిస్తాడంట. హల్లెలూయా. దేవుడు సింహాసనం ఎక్కిస్తాడంట. హల్లెలూయా. గాడ్ డజంట్ నీడ్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కోసం చూడడు దేవుడు. మీరు ఏ స్థితి నుండి వచ్చారని చూడడు. ఆశ ఉందా? ఆసక్తి ఉందా? వైరాగ్యం ఉందా? డూ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్? ఉత్తమమైన ఆత్మ, శ్రేష్టమైన ఆత్మ కలిగి ఉన్నట్లయితే దేవుడే హెచ్చిస్తాడు. చెప్తాను ఏంటిదంటే, నువ్వు నీ కోసము చదవట్లేదు, నువ్వు మీ తల్లిదండ్రుల కోసము చదవట్లేదు, నువ్వు దేనికోసం చదవట్లేదు, కానీ నువ్వు దేవుని మహిమ కోసము చదువుతున్నట్లయితే ఆ రోషము వేరుగా ఉంటుంది, ఆ వైరాగ్యం వేరుగా ఉంటుంది. నా దేవుని నేను మహిమపరచాలి, నా చదువు ద్వారా నా దేవుని మహిమపరచాలి. ఈ కాలంలో చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఐ నో సో మెనీ పీపుల్ ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్. వాళ్ళందరికి ఇచ్చే సలహా ఏంటిదంటే, మీరు చదివేది మీ కోసము కాదు, మీ తల్లిదండ్రుల కోసం కాదు, ఎవరి కోసం కాదు. ఎందుకంటే నేను టాపర్ అయితే అది ఎవరికి మహిమ? దేవునికి మహిమ. దేవుని యందు మనము చదవాలంట, దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలంట. ఈరోజు చదువులో కూడా దీవెన కావాలంటే మొట్టమొదటిగా నేను ఇచ్చే